హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి చేరుతుంది. అలానే నాకు మోటివేషన్ లాగా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి సండే రోజు తీసిన బ్లాగ్. ఆ రోజు ఉదయాన్నే లేచి గదులన్నీ నీట్గా తుడిచేసుకొని తాగడానికి వేడి నీళ్ళు పెట్టి ఒక పక్క సోర్జావ కూడా ప్రిపేర్ చేసేసి ఆయనకి మజ్జిగ కలిపేసి ఇచ్చేసాను. ఆ తర్వాత డైలీ వేర్ బట్టలన్నీ కూడా ఎండలో వేసుకున్నాను. ఈ వర్షాకాలం వర్షాలు ఎక్కువగా పడినప్పుడు గోడలు జమాయింపు వచ్చేసి కబోర్డ్లో ఉన్న బట్టలు కూడా కొంచెం తడి తడిగా అయిపోయినట్టు ఉంటాయి. అందుకు బాగా ఎండ కాసినప్పుడు ఒకసారి ఇలా ఎండలో వేసుకొని మళ్ళీ మడత పెట్టుకుని సర్దుకుంటే పొట్లు పోయినట్టు అవి అవ్వకుండా, అలానే అదొక రకమైన స్మెల్ అయితే వస్తుంది. ఆ స్మెల్ అది ఉండకుండా ఉంటాయని చెప్పేసి బట్టలన్నీ కూడా ఎండలో వేసాను. ఈరోజు ఎండ బాగా వచ్చిందని పట్టు మంచం కూడా వాష్ చేసేద్దామని ఫస్ట్ వాటర్ కొట్టేసి సర్ఫ్ వేసి నానబెట్టేసాను. ఆ తర్వాత బ్రష్ కొట్టేస్తున్నాను. కుళాయి కూడా వచ్చింది. గొట్టం పెట్టేస్తే మురికది ఉన్నా కూడా వెంటనే వదిలిపోతుందని ఇంకా కుళాయి వచ్చినప్పుడే మంచం కూడా వాష్ చేసేసి ఇలా సైడ్కి అయితే పెట్టేశాను. ఈరోజు సండే కాబట్టి కంపల్సరీగా నాన్ వెజ్ అయితే ఉండాలి. ఇంక ఇంటి దగ్గరికి చిన్న చేపలు వస్తే అవి అయితే తీసుకున్నాము. వీటిని గులిగింతలు అంటారంట. ఇవి తిని చాలా డేస్ అయితే అయింది. అందుకు ఒక 30 రూపీస్ అయితే తీసుకున్నాము. ఇవి చాలా మెత్తగా ఉన్నాయి, కానీ కూరలో వండిన తర్వాత గట్టి పడతాయంట. నాకు చేయడం అయితే అంతగా రాదు. అలా ట్రై చేస్తున్నాను. రాదు అనుకుంటే ఏది రాదు కదా, ప్రయత్నం చేయాలి. అందుకని ఇలా ట్రై చేస్తున్నాను. పెద్ద చేపలు అయితే చేస్తాను. అదేంటో ఫస్ట్ చిన్న చేప చేయడం వస్తేనే కదా ఆటోమేటిక్గా పెద్ద చేప చేయడం కూడా వస్తుంది. నాకు కొంచెం డిఫరెంట్ అనుకుంటా. ఒకసారి నేను చెరువు చేప చేశాను. అది చేయడం చాలా ఈజీ అనిపించింది. కానీ ఈ చిన్న చేప చేయడమే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. చేతిలోంచి జారిపోతుంది. ఇంకా అలా ఏదో నాకు వచ్చినట్లుగా ఇలా అయితే చేసేసాను. నీట్గానే చేశానని అయితే అనుకుంటున్నాను. ఇంక చేసేసిన తర్వాత ఉప్పు కారం వేసేసి కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. మెత్తగా ఉన్నాయి కదా, కొంచెం గట్టి పడతాయి అని చెప్పేసి. ఇంకా నాకు శ్రావణ మాసం పనుల్లో దేవుడి గది అయితే పెండింగ్ ఉంది. అందులో కూడా కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా బొట్లో పెట్టేసుకొని అవన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను. వంట కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కానీ ఎండ ఉన్నప్పుడే ఈ సామాన్లన్నీ కూడా తోమేసి ఆరబెట్టేసుకుంటే అవి ఆరుతూ ఉంటే వంట చేసేసుకొని అప్పుడు అరమాలు అవి దులిపేసుకొని ఇవి ఆరిపోతే సర్దేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఫస్ట్ ఇవైతే క్లీన్ చేసేసుకుంటున్నాను. 2 రోజుల నుంచి ఎండ బాగానే కాస్తుంది. వానదేవుడికి కూడా తెలిసినట్టుంది. వరలక్ష్మి పూజకి ఆడవాళ్ళందరూ కూడా ఇల్లు శుభ్రాలు చేసుకుంటారు కదా, నేను వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఒక్క 2 రోజులు సూర్యభగవానుడికి అవకాశం ఇస్తే వాళ్ళ పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి అని చెప్పేసి వర్షం అయితే రావట్లేదులేండి. ఇంకా డ్రెస్సులన్నీ కూడా తీసేసి లోపల పెట్టేసుకుని మళ్ళీ నైటీసు అలానే లెగ్గిన్స్ అవన్నీ కూడా వేసుకున్నాను. ఆ తర్వాత ఇంక ఫ్రెష్ అయిపోయి ఈరోజు ఇంట్లో దీపం అయితే పెట్టుకోలేదు. లేట్ అయిపోయింది, 12 అయిపోయిందని చెప్పేసి సూర్య నమస్కారం చేసేసుకొని సోర్జావ అయితే తాగేస్తున్నాను. నాకు పనిలో ఉన్నప్పుడు ఆకలి కూడా గుర్తురాదు. ఆ పని కంప్లీట్ అవ్వాలి, అప్పుడు ఆకలి గుర్తొస్తుంది. ఇప్పుడు 12 అయింది. ఇప్పుడు టిఫిన్ కింద సోర్జావ అయితే తాగుతున్నాను. ఇంకా లంచ్ 2 గంటలకి చేయాలి. వెంటనే లంచ్ చేయాలన్నా ఆకలి అనిపించదు కదా. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి అలానే చేసేదాన్ని. అమ్మ అయితే ఫస్ట్ పని చేయడానికి శక్తి రావాలంటే తిన్న తర్వాతే పని చేసుకోవాలి, ఆకలితో ఉంటే అలా పని చేసుకోకూడదు అని చెప్పేది. అయినా కూడా నాకు పని అయిన తర్వాతే అప్పుడే ప్రశాంతంగా కూర్చొని తింటాను. ఇప్పుడు నాకు తినబుద్ధి కాదని చెప్పేసి తినేదాన్ని కాదు. ఇంకా సోర్జావ తాగేసి తొందరగా రైస్ కడిగి పెట్టేసి ఉల్లిపాయలు కట్ చేసేసి రోట్లో వేసుకుని ఉల్లిపాయ అయితే నూరుకుంటున్నాను. చేపల కూరలోకి ఇలా కచ్చపచ్చగా నూరుకుంటే రుచి బాగుంటుంది. ఈ రోలు వచ్చిన తర్వాత మిక్సీలో ఆడడమే మానేశాను. ఎందుకంటే ఇలా అప్పటికప్పుడు నూరుకుని కూర వండుకుంటుంటే రుచి బాగుంటుంది. అందుకే ఎప్పుడైనా కూడా రుచి బాగుండేలా వండుకుంటే ఒక ముద్ద కంటే 2 ముద్దలు ఎక్స్ట్రానే తింటాము. అలా కాకుండా తొందరగా అయిపోవాలి అని చెప్పేసి మిక్సీలో ఆడేసుకుని వండేసుకుంటే ఆ రుచి వేరేగా ఉంటుంది, ఇలా చేసుకున్న రుచి ఒకలా ఉంటుంది. ఇంకా అలా వేడివేడిగా చేపల పులుసు పెట్టేసుకొని ఇంకా రైస్ అయితే తినేసాను. ఆ తర్వాత ఇంకా కబోర్డ్స్ అన్నీ కూడా నీట్గా సర్దుకున్నాను. ఈరోజు దులపడం, మళ్ళీ పేపర్స్ వేయడం అవన్నీ కూడా వీడియో ఏం తీయలేదు. ఎందుకంటే మీకు కూడా రోజు బోర్ కొడుతుంది కదా, ఎందుకు చెప్పండి. మీరు కూడా ఇలానే దులుపుకుని ఇలానే పేపర్స్ వేసుకుని ఇలానే సర్దుకుంటారు కదా.
అందుకనే ఈరోజు ఇంకా అలా సర్దుకున్న తర్వాత అంతా కూడా చూపిస్తున్నాను. ఈ కిందేమో దేవుడికి సంబంధించిన కొబ్బరి నూనె అవన్నీ కూడా సర్దుకుంటాను. ఇటుపక్క అయితే బొమ్మలు అవే సర్దుకుంటాను. మా వారు రిమోట్స్ అవి పెట్టుకోవడానికి అవన్నీ కూడా కింద ఒక 2 కబోర్డ్స్ ఖాళీగా అయితే పెట్టుకుంటారు. ఇంక సింపుల్‌గా ఈ గదిలో అయితే ఇలా అయితే సర్దేసుకున్నాను. ఇంకా ఫ్యాన్ అది కూడా క్లీన్ చేయాలి. ఇంకా కొన్ని బట్టలున్నాయి. దేవుడు గుడి క్లీన్ చేయాలి. దేవుడు మందిరం అయితే రేపు క్లీన్ చేస్తాను. తలస్నానం చేసినప్పుడే దేవుడికి సంబంధించిన పనులన్నీ కూడా చేస్తాను. అందుకు రేపు క్లీన్ చేస్తాను. ఇంక మా వారు వర్క్‌కి వెళ్ళే టైం అయిందని చెప్పేసి ఆయనకి టీ పెట్టేసి ఇంక ఇవన్నీ కూడా సామానుని తీసేసి మొత్తం గదంతా కూడా నీట్‌గా తుడిచేసుకొని ఈరోజు ఇంక తడిబట్ట అయితే పెట్టను. రేపు దేవుడి మందిరం కూడా శుభ్రం చేసేసిన తర్వాత అప్పుడు తడిబట్ట అయితే పెట్టుకుంటాను. ఈ ఇంట్లోనేమో బట్టలన్నీ కూడా ఇలానే ఉన్నాయి. ఎండలో వేసుకున్నాను కదా! అవన్నీ కూడా మడత పెట్టుకుని కబోర్డ్‌లో నీట్‌గా సర్దుకోవాలి. ఇప్పుడైతే సర్దుకోను. బయటంతా కూడా వాకళ్ళు అవి కూడా తుడిచేసుకున్న తర్వాత అప్పుడు నైట్ అయినా కూడా సర్దుకోవచ్చు కదా అని చెప్పేసి రూమ్స్ అన్నీ కూడా నీట్‌గా ఒకసారి తుడిచేసుకొని మార్నింగ్ ఇంకా వంట అయిన తర్వాత వెంటనే భోజనం చేసేసాను కదా! గ్యాస్ అది కూడా నీట్‌గా తుడుచుకోలేదు. రేపేమో సోమవారం అని చెప్పేసి గ్యాస్ అంతా కూడా నీట్‌గా తడిబట్ట పెట్టుకుని తుడిచేసుకుని బర్నర్లు అవి కూడా నీట్‌గా కడిగేసుకోవడానికి అవన్నీ కూడా బయట పెట్టేసుకున్నాను. గిన్నెలు అవి కూడా ఉన్నాయి. అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. చక్కబాట్లు మాత్రం అవ్వట్లేదు కానీ టైం మాత్రం గిరగిరా తిరిగిపోతుంది. అప్పుడే 6 అయిపోయింది. ఇంకా నాకు చాలా పని అయితే ఉంది. రోజు కూడా అనుకుంటున్నాను 5 అయ్యేటప్పటికి మొత్తం పనులన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి అనుకుంటున్నాను. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఒక్క హాఫ్ అన్ అవర్ కూడా రెస్ట్ కూడా తీసుకోవట్లేదు. లైన్‌గా చేస్తూనే ఉంటున్నాను. కానీ నేను పని చేయడం లేటో తెలియట్లేదు. టైం తొందరగా అయిపోతుందో కూడా అర్థం కావట్లేదు. దేవుడి దయ వల్ల ఎండ బాగా కాసింది. మంచం మొత్తం కూడా ఆరిపోయింది. వర్షం అది వచ్చుంటే బయట పెట్టడం, లోపల పెట్టడం అలా అదొక పని కింద సరిపోయేది. ఇంక వాకలంతా కూడా నీట్‌గా తుడిచేసుకున్న తర్వాత ఇంక మార్నింగ్ నుంచి గిన్నెలు అయితే క్లీన్ చేయలేదు కదా! అవన్నీ కూడా గిన్నెలు క్లీన్ చేసుకున్నాను. చాలా గిన్నెలు అయితే అయిపోయాయి. ఇంకా తర్వాత నైట్‌కి రైస్ అయితే కుక్ చేస్తున్నాను. మార్నింగ్ వండిన కర్రీ అయితే ఉంది. రైస్ కుక్ చేసేసిన తర్వాత నీట్‌గా బట్టలన్నీ కూడా మడతలు పెట్టుకుంటున్నాను. మొన్ననే తొలి ఏకాదశికే బట్టల కబోర్డ్ అంతా కూడా నీట్‌గా సర్దాను. కానీ ఈరోజు ఎండ బాగా వచ్చింది కదా అని చెప్పేసి కొంచెం చమాయింపుగా ఉన్నాయని అందులో వేసేసి అన్నీ కూడా నీట్‌గా మడతలు పెట్టుకుంటున్నాను. ఇలా మడతలు పెట్టుకునేటప్పుడు ఒక ఆలోచన అయితే వచ్చింది. ఎండలో ఆరిన బట్టలేమో అప్పుడే విరిసిన పువ్వులాగా అనిపిస్తాయి. వర్షానికి ఆరిన బట్టలేమో వాడిపోయిన పువ్వులాగా అలా డల్‌గా ఉంటాయి కదా! నిజమా కాదా కామెంట్ చేయండి. ఈ వ్లాగ్‌ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.